ఏదో తేడాగా ఉందేంటి? ఎందుకు కొడతారులే లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటే రపా రప అరుస్తున్నాడు భయ్యుడు. రపా రప నరికేస్తాం. రపా రప అవా ఈడు డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా. నువ్వు సొల్లాపబే సామే అంతా సక్కంగా జరగాల. రప రప ఏం జాతరలోది? గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట. రపా రప నరుకుతాం. మంచిది కదా. పల్నాడు జిల్లా రెంటపాళ్లలో జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డులు ప్రదర్శించిన రవితేజను పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ వస్తాడు, అంతు చూస్తాడు, గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు నరుకుతాం ఒక్కొక్కటిని అంటూ నిన్న ప్రదర్శించిన ప్లకార్డుల దృష్ట్యా నకరికెలు పోలీస్ స్టేషన్ లో రవితేజను పోలీసులు విచారిస్తున్నారు. థర్డ్ డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్. గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఇలాంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? శాతగాని కొడుకులు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, కళ్ళు మూసుకుంటే మరో మూడేళ్లు ఓపిక పట్టండి, వచ్చేది మన ప్రభుత్వమే. కళ్ళు మూసుకోండి, ఇంకో 4 ఏళ్ళు కూడా మళ్ళీ నేను వస్తాను. ఏంది ఆయన వచ్చేది? బజార్కి వచ్చి చెప్పు పెట్టి కొడతారు. ఇది ఒకటి పెట్టాడండి, ప్లకార్డ్ పట్టుకున్నాడు. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రపా రపా నరుకుతాం. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రప సవటం నీకు రాదులే. పెద్ద కామెడీ డైలాగ్ ఇదే, కామెడీ డైలాగ్ ఇదే. రపా రప రపా రప నరికేస్తాం. ఇది మళ్ళీ అన్న కొడతా. వద్దు బాబా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు పొట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. కొంపదీసి నీకు మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. టీడీపీని రప రప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదు. గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? రపా రప నడుపుతాను. మంచిది కదా. రపా రప నడుపుతాను. మంచిది కదా. టీడీపీని రప రప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదు. హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది మరి కాలం. బాబు గారిని అరెస్ట్ చేస్తారు ఈ వయసులో. ఈ వయసులో ఏంటి? 87 ఏళ్ల వయసులో ఓంప్రకాష్ చౌతాలా ఉన్నాడు. 75 ఏళ్ళు ఎంతో ఉంటాయి. లాలూ ప్రసాద్ యాదవ్, ఎందుకు మధు కూడా, జయలలిత, ఇలా ఒకళ్ళండి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ జీవిత చర్మాంకంలో, ఈ వృత్తి చర్మాంకంలో చివరికి వృత్తి ఇంకెంతకాలం పనిచేస్తాను, ఇంకెంతకాలం జీవించుంటాను 70 ఏళ్ల వయసులో. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. లో ఓడిపోయిన వాళ్ళకి విగ్రహాలు కట్టడం ఏమిటి? వాటికి ఒక పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లటం ఏమిటి? శాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? సమాజం ఎటుపోతుంది, ఎటు తీసుకువెళ్తున్నారు? ఎంతో మందిని చూశాను రా, నీలాంటి జాదుగాని చూడలేదు. పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రప రపా రప రపా రప నరికేస్తాం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రప రపా రప రపా రప నరికేస్తాం. అంటే గవర్నమెంట్ మాకెన్నో సౌకర్యాలనిచ్చింది. కొజ్జా, చెక్క, .5 అని నీచంగా పిలిచే
ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం చేసుకోండి.